ఓటేస్తానని ఒట్టేయి. ఇగో ఇది జరుగుతూ ఉన్నది. ఇక ఇప్పుడు ఓటేస్తానని ఒట్టేయి. ఇక ఇంతకుముందు మనం చెప్పినట్టుగా పైసల పంపకాలు ఇదంతా ఒక రకంగా ఆల్రెడీ మ్యానిపులేట్ చేస్తే ఇంకొక రకంగా ఓట్లకు సంబంధించినటువంటి, ఎందుకంటే పైసలు తీసుకున్నటువంటి వ్యక్తి ఓటేయాలి కదా. ఇదొక బాధ పట్టుకున్నది, ఇదొక బాధ ఉన్నది. ఇప్పుడు ఎవరికి అభ్యర్థులు నిలబడ్డటువంటి అభ్యర్థులు, సర్పంచ్ వార్డు మెంబర్కు నిలబడ్డటువంటి అభ్యర్థులకి ఇప్పుడు నయాన భయాన తీసి జేబులోకి వెళ్ళి ఒక 500 1000 రూపాయలు ఇచ్చేయంగా అయిపోవట్లే. నిజంగా చెప్పావా, నీ కొడుకు మీద ఒట్టేసి చెప్పావా, లేకపోతే నీ బిడ్డ మీద ఒట్టేయి నాకే ఇస్తారని చెప్పి అట్లా జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఏమున్నాయి ముసలి లేదా బిడ్డ నీకు కాకపోతే ఎవరికి నా బిడ్డ మీద ఒట్టని చెప్పి చేసేటోళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అంటే హామీని అంత పకడ్బందీగా హామీ ఇచ్చినటువంటి వాళ్ళకి ఒకవేళ ఒట్టేసి దానికి సిద్ధమైనటువంటి వ్యక్తికి ఇంకో 500 1000 రూపాయలు ఎక్కువ ఇచ్చేదానికి సిద్ధపడతా ఉన్నారు. ఎవరు నిలబడ్డటువంటి అభ్యర్థులు, వాళ్ళకి కావాల్సిన ఓట్లు. అది జరుగుతూ ఉన్నది. పిల్లలు దేవుళ్ళ మీద కూడా ప్రమాణం చేయించుకుంటున్న పంచాయతీ అభ్యర్థులు కడుపుల తలకాయ పెడుతూ కాళ్ళు మొక్కుతూ అభ్యర్థన. రాత్రిపూట జోరుగా మటన్ చికెన్ లిక్కర్తో దావతులు. వలస ఓటర్లకు వీడియో కాల్స్, ఓటేసి పోవాలని వేడుకోలు. నేటితో ముగియనున్న తొలి విడత ఎన్నికల ప్రచారం. ఓకే, ఇయాటికి అయిపోతుందట. సో నేను రేపు అనుకున్నా, ఎల్లుండి ఎలక్షన్స్ కాబట్టి ఈ రోజు వరకే ఎన్నికలు ప్రచారం అయిపోతుంది. ఈ ఎన్నికల ప్రచారం పెద్దగా కార్లు వేసుకొని జీబులు వేసుకొని తిరిగి మైకులు పెట్టుకుని ఎవరైతే ప్రచారంలో పెద్దగా అంతేమీ లేదు. ఎందుకంటే గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కాబట్టి ఇప్పుడైనా అవుతుంది, ఇవాళ అవుతుంది, రేపు కూడా అవుతుంది ప్రచారం. ఎల్లుండి కాదు ఓట్లు. ఎందుకంటే గ్రామాలలో తిరుగుడే కాబట్టి పెద్దగా ఇబ్బంది ఉంది. అంటే నలుగురు వాళ్ళు మూకుమ్మడికి వెళ్ళకపోవచ్చు, కానీ గ్రామంలో ఏముంటారు, 1000 ఓట్లు 2000 ఓట్లు ఉంటాయి కావచ్చు. ఒక రోజు తిరుగుతూ అయిపోతుంది, ఒక 4 కలిసి తిరుగుతారు, ఏమున్నది. సరే, మొత్తానికైతే మాత్రం ఇవాటికి అఫీషియల్గా మాత్రం ఎన్నికల కమిషన్ విధించినటువంటి గడువు ఏంటంటే ఇవాటి వరకు ఎన్నికల ప్రచారాన్ని క్లోజ్ చేయాలి. పోలింగ్కు మిగిలింది 2 రోజులే. సో ఇక రాత్రిపూట అయితే ఇక మటన్ చికెన్, ఇక చికెన్ షాపులల్లో కోళ్ళు కరువు అయిపోయినాయి. ఇప్పుడు ఊళ్ళలో దొరకలేదు, కోళ్ళు దొరకలేవు. ఎందుకంటే మొత్తం ఇవే కదా. ఇప్పుడు పండుగ వాతావరణం ఒక 15 రోజుల పాటు మన ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి ఇప్పుడు 17వ తారీఖు వరకు ఎన్నికలు ఉన్నాయి కదా. 17 మళ్ళీ గెలిచినటువంటి అభ్యర్థులు 20వ తారీఖు వరకు ఇదే బిజీ ఉంటా ఉంటుంది ఊళ్ళల్లో. మొత్తానికి కడుపుల తలకాయ పెడతా ఉన్నారు, కాళ్ళు మొక్కుతా ఉన్నారు. చాలామంది మెజార్టీగా ఉన్నటువంటి సర్పంచ్ అభ్యర్థులు చూడండి, మెజార్టీ అభ్యర్థులు చాలామంది వాళ్ళు ఏది దానికే మా కాలు మొక్కడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. కాలు మొక్కి గదవ పట్టుకునే వాళ్ళు తక్కువనే, కాలు మొక్కటోళ్ళు ఎక్కువైపోయింది ఇప్పుడు. సో దీనికి ఇగో మొదటి విడత పంచాయతీ పల్లెపోరు క్లైమాక్స్కు చేరింది. ప్రచారానికి మంగళవారం సాయంత్రం ఫుల్ స్టాప్ పడడంతో అభ్యర్థులు ప్రలోభాలకు తెరదీశారు. రాత్రిపూట సైలెంట్గా ఇంటికి వెళ్తూ నోట్లు పంచుతున్నారు, ఓట్లు వేయించుకుంటున్నారు. కొన్ని చోట్ల ఓట్లు ఎందుకు వేసుకుంటున్నారు, ఓట్ల కోసం. కొన్ని చోట్లయితే లిక్కర్ అండ్ చికెన్ మటన్ పంపిణీ చేస్తూ ఉన్నారట. ఒక దగ్గరనైతే నేను ఊరి పేరు చెప్పొద్దు, కానీ వాడు ఆల్రెడీ 2-3 రోజుల కానించి ఇంటికి ఒక కోడి కొత్తిమీర కట్టిస్తాను, కోడి ఒక కొత్తిమీర కట్టాట. నేను ఇదేం నిన్న చూసేదానికి నన్ను చూసి కొంతమంది వెళ్ళిపోయాడు, ఇదేం జరుగుతుందని చెప్పేసి నిన్న నేను మా ఊరికి వెళ్ళి గ్రామాలలో 2-3 ఊర్లు తిరిగితే వాళ్ళు చెప్తా ఉన్నారు, ఎక్కడ చూసినా కానీ నీసు వాసన వస్తూ ఉన్నది, చికెన్ వాసన, ఏంద్రబాబు అని చెప్పేసి మనం అడిగితే వాళ్ళు ఏమని చెప్తున్నారంటే రోజు ఇదే కథ అన్న, 3 రోజుల కంచి మాకు కోళ్ళను కొత్తిమీర గట్ట మంచిపోతున్నాడు, ఇక్కడ నిలబడ్డటువంటి ఒక సర్పంచ్ అభ్యర్థి అని చెప్తున్నాడు. అది జరుగుతూ ఉన్నది ఊళ్ళలో. సాయంత్రం కాగానే ఇదే కథ. పొద్దునకనేమో ఆడవాళ్ళనేమో ఆ ప్రచారంలో తిప్పుకోవడం, దాని తర్వాత సాయంత్రం కాగానేమో ఆ ఇంటిలో ఉన్నటువంటి మగవాళ్ళకి ఇక దావతులు, మొత్తం లిక్కర్ దావతులు. మీరు చూడండి, ఎక్కడ చూసినప్పుడు కూడా డబ్బు చేసుకున్నారు. ఒక్కొక్క సంబంధించినటువంటి అభ్యర్థి వార్డు మెంబర్ కానించి కూడా మందు డబ్బు చేసుకున్నారు. ముందస్తుగానే కేసులు వచ్చి చేరినాయి ఊర్లకి. ఇప్పటికే దాని కంటిన్యూషన్ కూడా ఒకసారి చూద్దాం. ఒట్లేసుకున్నటువంటి వ్యవహారం. పైసలు చేతిలో పెట్టాక తమకే ఓటు వేయాలని ఒట్టు వేయించుకుంటున్నారు. ప్రత్యర్థి కూడా డబ్బులు పంచుతుండడంతో పిల్లలు దేవుళ్ళ మీద ప్రమాణాలు చేయించుకుంటున్నారు. వలస ఓటర్లకు వీడియో కాల్ చేసి తమకు ఓటేసిపోవాలని వేడుకుంటున్నారు. గెలుపు కోసం ఫాట్లు. తొలి విడత ప్రచారం మంగళవారం సాయంత్రంతో ముగుస్తుండడంతో 11న ఎన్నికలు జరుగుతుండడంతో గెలుపు కోసం అభ్యర్థులు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి సర్పంచ్ ఎన్నికల్లో అభ్యర్థులు సెంటిమెంట్నే నమ్ముకున్నారు. ఇగోలను పక్కన పెట్టేసి వయసులో చిన్నోడా పెద్దోడా అని తేడా లేకుండా కాళ్ళ మీద పడిపోతున్నారు. అవసరమైతే సాష్టాంగ నమస్కారాలు చేస్తున్నారు. సాష్టాంగ నమస్కారం ఇక బోర్ల బొక్కలు మొత్తం అమాంతం ఇట్లా కాళ్ళ మీద పడతారనుకోరాదు. ఇక మొత్తం ఇక్కడ ఉన్న మనిషి ఉన్నట్టు తప్పకుండా ఇట్లా పడి కాళ్ళ మీద పడి వాళ్ళు ఓటేస్తా నీకే అని చెప్పేసి అని లేయా అని చెప్పేసి లేపేంత వరకు వాళ్ళు ఎత్తరు. ఇక అభ్యర్థి నువ్వు వేస్తారా లేస్తా అంటాడు కాళ్ళు పట్టుకుని. ఇప్పుడు కాళ్ళు పట్టుకున్నటువంటి వాళ్ళు రేపు ఎన్నికల నుంచి బయట పడ్డాడు వాడంటే
ఇక నీ కాళ్ళను బట్టి గొర్ర గొర్ర గుంజుకుపోతున్నాడు. కాళ్ళు పట్టుకున్నాడు వాడు ఎప్పటి కాళ్ళు పట్టుకుని ఉంటాడా? ఇవాళ ఒక్కరోజు 2 రోజులు కాళ్ళు పట్టుకుంటాడు, రేపు అదే కాళ్ళను పట్టి లాగేస్తాడు. దయచేసి ఒకసారి ఆలోచించరు, ఓటర్లు కూడా ఆలోచించి ఓటేయండి దయచేసి. సో విచిత్రం ఇంకొందరు అయితే మరీ విచిత్రంగా ఓటర్లను హత్తుకొని నువ్వే దిక్కు నన్ను గట్టెక్కించు అంటూ కడుపులో తలకాయ పెట్టి మరీ బతినాడుకుంటున్నారు. నీ కాలు మొక్కుతా, నాకే ఓటై, ఎప్పుడు నువ్వు చెప్పినట్లే ఉంటా, ఏం చెప్పినా చేస్తా అంటూ అభ్యర్థిస్తున్నారు. ఆడబిడ్డలకైతే పసుపు కుంకుమనిచ్చి ఎమోషనల్ టచ్ చేస్తున్నారు. అభ్యర్థులు ఉదయం 7 గంటల నుంచే ప్రచారానికి బయలుదేరుతున్నారు. ఓటర్లు పొలం బాట పట్టక ముందే వారింద ముందు వాలిపోతున్నారు. తమకు కేటాయించిన గుర్తులను చేతిలో పట్టుకొని ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఇప్పుడు నిజంగా సోషల్ మీడియా ఎప్పుడైతే రోజు రోజుకు దినాభివృద్ధి అవుతుందో చాలామంది చూడండి, మనం ఒక ఫ్లెక్సీని కావాలంటే, ఒక డోర్ పోస్టర్ కావాలంటే, ఒక వ్యక్తికి మనం ఏదైనా వాయిస్ ఓవరో లేకపోయినట్టయితే ఉంటే వాళ్ళ గురించి పాట పాడాలంటే మనం ఏదో రికార్డింగ్ సెంటర్కి వెళ్ళి ఫ్లెక్సీల దగ్గరికి వెళ్ళి ప్రింట్ చేసుకొని మనం వచ్చేంత వరకు అది ఒక రకమైనటువంటి అది ఉండేది, దానికి పెద్ద టైం ఉండేది. ఇప్పుడు చూడండి, నువ్వు వార్డు మెంబర్ కానుండి సొంతంగా ఫోన్లలోనే వాడే పాట పెట్టుకుంటా ఉండు, వాడే ఫ్లెక్సీ రెడీ చేసుకుంటా ఉన్నాడు, వాడే గుర్తుకు సంబంధించినటువంటి దానిపైన ఏ విధంగా ప్రచారం చేసుకోవాలని చెప్పేసి అనుకుంటా ఉన్నాడు. ఎక్కడికి పోనవసరం లేదు. సో సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి ప్రచారం వాళ్ళంతటా వాళ్ళు కల్పించుకుంటా ఉన్నారు. వాళ్ళు గదవలు పట్టుకునేటి, కాళ్ళు పట్టుకునేటి, వాళ్ళు ఏం చేస్తామని చెప్పేసి గ్రామానికి ఏం చేస్తామన్నటువంటి దానిపైన మేనిఫెస్టో, సొంత మేనిఫెస్టోలు తయారు చేసుకొని వాళ్ళు విపరీతమైనటువంటి ప్రచారాలు చేసుకుంటా ఉన్నారు. సో ఇదంతా కూడా ఒక ఎత్తు అయితే, నేరుగా పోయి కూడా అభ్యర్థి నేరుగా పోయి ఓటర్లను కలవాలి. కాబట్టి హైదరాబాద్లో ఉన్నా ఇంకెక్కడ ఉన్నా కానీ పోయి దయచేసి రాండి అని చెప్పేసి ఆహ్వానిస్తా ఉన్నారు, ఓట్లు వేయడానికి రాండి అని. నైట్ క్యాంపెయిన్ కీలకమట. పగలు మైకుల మోత ముగియగానే రాత్రి 8-9 గంటల తర్వాత అసలు రాజకీయం మొదలు పెడుతున్నారు. కుల సంఘాల పెద్దలతో సీక్రెట్ మంత్రాలు జరుపుతూ తాయిలాలు పంపిణీకి స్కెచ్ చేస్తున్నారు. ఇటు పోలీసులు అటు ఎలక్షన్స్ ఆఫీసర్లకు దొరకకుండా ఓటర్ల ఇళ్లకు వెళ్లి డబ్బు మద్యం పంపిణీ చేస్తున్నారు. అధికారులు పోలీసులు ప్రత్యర్థుల నిఘా ఉన్న చోట్ల ఓటర్లకు చేతికి నేరుగా డబ్బులు ఇవ్వకుండా ఫోన్ పే, గూగుల్ పే ద్వారా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేస్తున్నారట. గ్రామస్థాయి ఏజెంట్ల ద్వారా ఓటర్ల లిస్టు తయారు చేసి వారి ఫోన్ నెంబర్లకు అమౌంట్ పంపిస్తున్నారు. కొన్ని చోట్ల కిరాణా దుకాణాలు, మద్యం షాపులు, పెట్రోల్ బంకుల్లో చెల్లుబాటు అయ్యేలా స్లిప్పులు పంచుతున్నారు. ఎన్నికలు అయ్యాక పేమెంట్ సెటిల్ చేసేలా ఒప్పందాలు చేసుకుంటున్నారు. అటు హైదరాబాద్ సహా వివిధ ప్రాంతాలకు వలస వెళ్లిన వారికి ఫోన్లు చేసి వచ్చి ఓటేసి పోవాలని బతిమాడుతున్నారు. బస్సు ఛార్జీలతో పాటు ఓటు కింద చొప్పున ఆన్లైన్లో పంపించేస్తున్నారట. ఇది అన్ని చోట్ల జరిగేది, ఒక చోట కాదు, ఇది ప్రతి గ్రామంలో జరిగేది. చాలా మంది ఓటర్లు అంతా కూడా హైదరాబాద్లో చాలా మంది ఉంటారు. దాదాపుగా ఒక్కొక్క గ్రామం నుంచి ఎటు కాదనగానే ఒక 100-150 మందికి పైన ఉంటారు. నువ్వే గ్రామం, ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్లో బతకడానికి చాలా మంది వస్తుంటారు కదా, కొంతమంది సెటిల్ అయిపోయి కూడా ఇక్కడే ఉంటారు. కానీ ఓటు మాత్రం అక్కడ ఉండాలన్నటువంటి, నా ఊర్లో నాకే ఉండాలి ఓటు అని చెప్పేసి చాలా మంది అనుకుంటారు. ఇప్పుడు వాళ్ళ దగ్గర కలవాలంటే మళ్ళీ రావాలి అభ్యర్థులు. సో వచ్చి కూడా కలిసిపోతా ఉన్నారు. వాళ్ళ దారి ఖర్చులు, వాళ్ళకు చిల్లర ఖర్చులకు, వాళ్ళకు వచ్చేటువంటి వెహికల్ ఛార్జెస్, ఓటు గింత అని చెప్పేసి కూడా గంపగుత్తగా ఇచ్చిపోతున్నటువంటి వ్యవహారాలు కూడా కనబడతా ఉన్నాయి. ఒకరిపై ఒకరు నిఘా. పోలింగ్కు 2 రోజుల ముందు చేసే క్యాంపెయిన్ కీలకం కావడంతో గ్రామాలన్నీ నిఘా నీడలకు వెళ్ళాయి. పోలీసుల బలగాలు మోహరించకపోయినా అభ్యర్థులు ప్రత్యర్థులే ఒకరిపై ఒకరు నిఘా పెట్టుకుంటున్నారు. ఏ అభ్యర్థి మనుషులు ఏ ఇంట్లోకి వెళ్తున్నారు, ఎవరికి ఎంత ముట్ట చెప్తున్నారు అనే వివరాలు ఆరా తీస్తున్నారు. వాళ్ళు వేయిస్తే మనం 2000 ఇద్దామంటూ పోటాపోటీగా పంచుతున్నారు. ఈ క్రమంలో ప్రత్యర్థి డబ్బు పంచుతుంటే వీడియోలు తీసి పోలీసులకు సమాచారం చేరవేసేందుకు కాచుకొని కూర్చున్నారు. అదే సమయంలో కొత్తగా ఊళ్ళోకి వచ్చిన వారిపై అనుమానాస్పద వ్యక్తులపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఇక ఎవరు లేరుగా, వీళ్ళే పోలీసులుగా. ఇప్పుడు డేగ కళ్ళతో ఎదురు చూస్తాడు ప్రత్యర్థి. ఇప్పుడు వీడు ఈ పార్టీ నువ్వు పంచుతాడా, ఈ పార్టీ పంచుతాడా, వీని ఫోటోలు దిద్దామా, వాని ఫోటోలు దిద్దామా, వీడు పంచుతాడు, వాడు పంచుతాడు, ఇద్దరు పంచుతారు, ఇద్దరు దొంగలే. ఎందుకు ఇది అన్ని ప్రజల్లో పరిచయం చేయాలి. ఎలక్షన్ ఆఫీసర్లకు పోలీసులకు కనుక పట్టించినట్టు ఉంటే మనం పైసలు పంచుకోవచ్చు, మళ్ళీ ఈజీగా మనం గెలవచ్చు అన్నటువంటి ఉద్దేశంతో జరుగుతావు. ఇవే జరిగేది ఊళ్ళలో. ఇప్పుడు ఊళ్ళలో ఇవే. వాడు ఎంతమంది పంచుతాడరా, వీనికి ఎన్ని కోటలు ఇచ్చిపోయాడు, 2 ఇచ్చిండా, మనం 3 ఇచ్చిపో, వాడు ఎంత ఇచ్చిండా, 500 ఇచ్చిండా, సో మనం 1000 ఇచ్చిరాపో. ఇట్లాంటి రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి గ్రామాలలో ఇప్పుడు. సో మొత్తానికైతే ఓటేస్తారని చెప్పేసేంత వరకు వాళ్ళు అభ్యర్థులు అయితే అక్కడి నుంచి కదలట్లే.